హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారికి 2025 జనవరి నెల 28వ రోజు జరగబోతున్న శుక్రగ్రహ గోచార ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది మీకు వచ్చేసి 4 నెలలు ఉంటుందన్నమాట. జనవరి 28వ తేదీ నుంచి మీకు మే నెల 31వ తేదీ వరకు శుక్రుడు మీనరాశిలోనే ఉంటాడు. యూజువల్గా అయితే శుక్రుడు ఒక నెల లేదా ఒక 45 రోజులు మాత్రమే ఉంటాడు మీనరాశిలో. ఆయన యొక్క గోచార సంచారం అనేది అలానే ఉంటుంది. అయితే ఈసారి 4 నెలల పాటు మీనరాశిలోనే ఉంటాడు. అది ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ ఫలితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మీకు మీ యొక్క వ్యయస్థానంలోకి శుక్రుడు రావటం అనేది చాలా వరకు మంచిది. ఎప్పుడు కూడా శుక్రగ్రహం యొక్క గోచారం అనేది చాలా వరకు పాజిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు పాజిటివ్ ప్లానెట్ కాబట్టి ఆయన వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు మీకు శుభ ఖర్చులు అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా శుభ ఖర్చులు చేస్తుంటారు. ఎదుటి వాళ్ళకు మీరు ఇచ్చే గిఫ్ట్ అంటే మీరు ఏదైనా ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళొచ్చు, లేదా ఎక్కడైనా ట్రావెల్ చేయడం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లైఫ్ ని ఎంజాయ్ చేయటము ఇలాంటివి మీకు చాలా వరకు సక్సెస్ఫుల్ గా ఉంటుందన్నమాట. ఎందుకంటే వ్యయస్థానం అనేది మనకి మన లాసెస్ అన్నమాట. ఆ లాస్ అనేది ఎలా చేయబోతున్నారు అంటే శుభకార్యంగా ఉంటుంది. శుభ విషయాలకు మీరు ఎక్కువగా లాస్ చేస్తారు. అంటే అది లాస్ కాదు, శుభ విషయం అది. అంటే శుభ ఖర్చులు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి గురు శుక్రుల యొక్క పరివర్తన కూడా జరుగుతుంది. దీనివల్ల గురువు మీకు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉంటూ మీ యొక్క వ్యయస్థానం మీద కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. వ్యయస్థానంలో ఉన్న శుక్రుడు మీ యొక్క ద్వితీయ స్థానం మీద ప్రభావం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు బెనిఫిషియల్ గా మీరు తీసుకోవచ్చు. ఈ 4 నెలలు మీకు చాలా వరకు అనుకూలమైన టైం గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అక్కడ శనీశ్వరుడితో శుక్రుడు కలుస్తాడు. దాంతోపాటు రాహుతో శుక్రుడు కలవడం వల్ల మోస్ట్ ఆఫ్ టైం అనేది శుక్రగ్రహం అయితే చాలా వరకు మనకి మంచి ఫలితాలను అందిస్తుంది. శుభ ఫలితాలు. శుక్రుడు అంటేనే మనకి లగ్జరీగా ఉండటము, కంఫర్ట్ జోన్, మనం కాస్ట్లీ థింగ్స్, ఒక ఎక్స్పాన్సివ్ అయిన విషయాలు, ఎక్స్పాన్సివ్ అయిన వస్తువులు, ఇవన్నీ శుక్రగ్రహం యొక్క సంబంధం ఉంటుందన్నమాట. అంటే ఈ టైంలో మీరు కొంచెం ఎక్స్పాన్సివ్ గా ఎక్కువగా ఖర్చు చేయటం కానీ, ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోవటం, ఆకర్షణీయమైన వస్తువులు తీసుకోవటము, ఇల్లు కట్టడము, పెద్ద బ్రహ్మాండంగా మీరు అనుకున్న విషయాలు, కోరికలు నెరవేరటము, మీలో ఉండే ఆశలు, మీకు అనుకున్న విషయాలు సాధించడానికి చాలా వరకు అనుకూలమైన సమయం మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మీ యొక్క శుక్రగ్రహాన్ని మాత్రమే బేస్ చేసి ఫలితం చెప్తున్నాను. మీ యొక్క జన్మ జాతకంలో ఉండే శుక్రగ్రహం యొక్క స్థితి, అలానే మీ యొక్క దశాభుక్తులు, ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు, మీ యొక్క మిగతా గ్రహాల యొక్క పరిస్థితి అన్నిటిని మనం కరెక్ట్ గా పరిశీలించి చూసినప్పుడు మాత్రమే 100% ఫలితం అనేది మనం చెప్పగలుగుతాము. ఇప్పుడు చెప్పింది వచ్చేసి కొంతవరకు మీకు మ్యాచ్ అవుతుంది అన్నమాట. సో యూజువల్గా మీరు కొంచెం ఎక్స్పాన్సివ్గా ఉంటారు, లగ్జరీగా ఉండేందుకు అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. రిలేషన్షిప్లో ఉండే సమస్యలు కూడా మీకు సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో కొంచెం ఇబ్బందులు కూడా మీరు ఫేస్ చేయవచ్చు. ఎందుకంటే శుక్రుడు మీకు ద్వితీయ సప్తమాధిపతి కాబట్టి శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి రిలేషన్షిప్లో కొంచెం బ్రేకప్ లాంటివి, లేదా రిలేషన్షిప్లో కొంచెం ఆర్గ్యుమెంట్, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. మీ యొక్క కుటుంబ విషయంలో కూడా మీరు కొంచెం నిదానంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, మౌనం అనేది చాలా వరకు మంచిదన్నమాట. సో ఈ శుక్రగ్రహం యొక్క గోచార ఫలితం నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎదురు చూడటం కంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే మీకు చాలా వరకు మంచిది. స్పెండ్ చేయటం వల్ల మీకు చాలా వరకు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ట్రావెల్ చేయటము, మీ యొక్క ఎనర్జీని స్పెండ్ చేయటం అన్నమాట. స్పెండ్ అనగానే మనం ఆర్థికంగా మనం ఖర్చు చేస్తామని కాదు, మీ యొక్క ఎనర్జీని మీరు స్పెండ్ చేయటము, మీ యొక్క ఎఫర్ట్స్, ఇవన్నీ మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో ఈ వీడియోని మీరు ఆఖరి వరకు చూసినందుకు చాలా వరకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.